హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా మటన్‌ని 2 సార్లు వాష్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్‌ని ఉంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చెక్క, 3 ఇలాచి, 4 లవంగాలను, ఒక బిర్యానీ ఆకును ఇలా వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్రని, 3, 4 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. వీటిని ఇలాగే కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఈ మటన్ గ్రేవీని చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, బగారా రైస్ ఇలా ఏ కాంబినేషన్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల మటన్ గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, నేను గసగసాలని ఒక గంట ముందు ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. ఒక స్పూన్ గసగసాలని నానబెట్టుకోండి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకొని, కొంచెం మిరియాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, ఈ మిక్సీ జార్‌ను పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే బౌల్‌ని ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత 2 పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుతూ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత సగం ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత వేగిన ఆనియన్స్‌లో ఒక పెద్ద టమాటోని ఇలా యాడ్ చేసుకొని, టమాటో ముక్కలు మొత్తం మెత్తగా అయ్యేదాకా వేయించుకోండి. చూడండి, టమాటో ముక్కలు మొత్తం వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపులో బాగా కలిసేదాకా కలపండి. ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి. చూడండి, గ్రేవీలోంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి పక్కనుంచుకున్న మటన్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం మటన్‌ని వేసుకున్న తర్వాత గ్రేవీలో కలిసేలాగా బాగా కలపండి. తర్వాత ఒక స్పూన్ పసుపుని, రుచికి సరిపోయేంత ఉప్పుని, 3 టేబుల్ స్పూన్ కారంని ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మటన్‌లో కలిసేలాగా బాగా కలపండి. ఈ మటన్ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా చిక్కగా, మరి ఎక్కువ వాటర్ లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మటన్‌లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా కలుపుతూ వేయించుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ మొత్తం పోయి ఆయిల్ తేలేదాకా
మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మొత్తం మటన్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇలా మటన్ మునిగేదాకా వాటర్ని వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలాని, కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్పై మూతనుంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 6 to 8 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. మటన్ లేతగా ఉంటే 6 విజిల్స్ సరిపోతాయి, లేదంటే 8 విజిల్స్ ఇవ్వండి. మరీ ఎక్కువ వాటర్ లేకుండా గ్రేవీగా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.